అందరికీ నమస్తే. కాంగ్రెస్ పతనానికి నాంది పలకబోయేటువంటి జగిత్యాల జైత్రయాత్ర సభ ఒకవైపు బీఆర్ఎస్ మరి జగిత్యాలలో ఏర్పాటు చేస్తే మరి దాని నుంచి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డ పర్యటనకు వస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి పనిలో పనిగా ఏదైతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మరి ఏదైతే ఆ బీఆర్ఎస్ సభకు జనాన్ని వెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక సభను అక్కడ ఏర్పాటు చేసి ఏదైతే కాటార మండలం నస్తూర్పల్లిలో సభ ఏర్పాటు చేసి ఆ సభలోనే మరి ఇక్కడ రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తా అని చెప్పి ఇక్కడ రైతు ఉత్సవాలు రైతు భరోసా నిధుల విడుదల అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైనా సంక్షేమ పథకం ప్రవేశపెడితే దాన్ని విడుదల వారిగా ఇచ్చినప్పుడల్లా మనం సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే అది రొటేషన్ గా వచ్చే పరిస్థితి లేదు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే ఆ సంక్షేమ పథకం అనేది రొటీన్ గా టెన్షన్ గా మరి ఏదైతే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు చూసుకున్నట్టయితే టెన్షన్ గా రైతుల ఖాతాల్లోకి మరి నేరుగా డబ్బులు వెళ్ళేవి. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఊరించి ఉసరించి ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతల ఒక్కో ఎకరానికి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సమావేశాల నుంచి మరి బీఆర్ఎస్ ఒత్తిడిని తట్టుకునడానికి ఒక్క ఎకరానికి వేసి ఇవాళ జగిత్యాల సభలో మళ్ళీ మరి ఇక్కడ జగిత్యాల సభలో ఏదైతే వాళ్ళు మాట్లాడే మాటలతోటి మళ్ళీ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి మరి 2-3 ఎకరాలకు వేస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడ రైతు భరోసా నిధులను వేస్తామని చెప్పి ఇంత పెద్ద గొప్ప మరి ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇప్పుడే ప్రవేశపెట్టినట్టు సంక్షేమ పథకాన్ని మరి ఇప్పుడే రైతులకు వీళ్ళేదో కొత్తగా పెట్టుబడి సాయాన్ని అందజేసినట్టు మరి ఇక్కడ డిసెంబర్లో రావాల్సినటువంటి ఈ రైతు భరోసా ఈ రోజున ఆల్రెడీ కోతలు అవుతున్నాయి, వడ్ల కల్లాలు ఓపెన్లు అయినాయి. ఇంకా కూడా 1 ఎకరం మాత్రమే వచ్చింది. గతంలో 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇది ఇస్తా ఉన్న పరిస్థితి. ఇక మంత్రి నియోజకవర్గానికి వస్తా ఉన్నాడు మరి ముఖ్యమంత్రి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మా మంత్రి గారేమో మరి ఇక్కడ 1000 కోట్ల కేటాయింపులు చేసిన 2 సంవత్సరాల మంత్రి నియోజకవర్గాన్ని 1000 కోట్ల చేసినామని చెప్పి అలా నాన్న వర్ధంతికో ఏమో మరి సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేసే సమయంలో ఇగో ఈ రకంగా నేను ఇన్ని నిధులు తెచ్చినా అని చెప్తా ఉన్నాడు. మరి నిధులన్నీ ఎక్కడున్నాయో ఇలా ముఖ్యమంత్రి సభ సాక్షిగా వెల్లడించాలని మంతని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల వారధి మంతని గోదావరి వంతెన నిర్మాణానికి 125 కోట్లు మంజూరు చేసిందట. మరి ఇప్పటి వరకు ఆ పనుల పురోగతి ఏది, అసలు కనీసం దానికి మరి పర్యావరణ అనుమతులు వచ్చినాయా, అటవీ శాఖ అనుమతులు వచ్చినాయా అంటే ఏది లేదు. కనీసం మరి ఇక్కడ చూసుకుంటే మంతని మండలం ఆరెంద జయశంకర్ భూపాలపల్లి దామనకుంట వరకు మానేరు నదిపై 203 కోట్లు తెచ్చిందట. ఇక్కడ మంతని మండలం అడవి సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు 200 కోట్లు మంజూరు చేయించింది. ఇదైతే చూసినాం మనం. 200 కోట్లు 10% ఎక్సెస్ తోటి మరి ఇక్కడ 2000 కోట్లకు సంబంధించి ఏదైతే 100 స్కూళ్లలో 20,000 కోట్లలో 200 కోట్లు బొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అటువంటిది ఇక్కడ మంత్రిలో శ్రీపాద మార్క్ బైపాస్ నిర్మాణానికి 162 కోట్లట. ఇది 162, ఇది 125. దీనికి సంబంధించి ఇప్పటివరకు పర్యావరణ అనుమతులు రాలేదు, కనీసం భూసేకరణ కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఆ భూమికి సంబంధించిన రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా వేయలేదు. ఇక్కడ చూసుకుంటే 1000 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నాం మేము అని చెప్పి 2 నెలలు అన్నాడు. ఈ 125 కోట్ల పని స్టార్ట్ కాలేదు, ఈ 203 కోట్ల పని స్టార్ట్ కాలేదు. ఈ మంత్రి మండలి అడవి సోమనపల్లిలో 200 కోట్లతో పెట్టే ఇంటిగ్రేటెడ్ కళాశాల ఎన్నడు ప్రారంభం అవుతుంది, ఎన్నడు పనులు ముగుస్తాయో దానికి అతిగతి లేదు. దానికి సంబంధించిన 10% అయితే మింగి కూర్చున్నారు. మరి 162 కోట్లు. అదే విధంగా మినీ కాళేశ్వరం ప్రాజెక్టు 571 కోట్లు కేటాయించిందట. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశంలో దీన్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి మనందరం కూడా చూసినాం, పేపర్లలో కూడా వచ్చింది. మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది లోపలనే మినీ కాళేశ్వరం పూర్తి చేస్తా అన్నాడు. 2008లో దానికి శంకుస్థాపన చేస్తే 2014 వరకు కూడా వాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాలలో పూర్తి చేయలేదు. కొన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది, ఏడాదిలోనే పూర్తి చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు అతిగతి లేదు. దానికి 571 కోట్లు పెట్టినా అని లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. ఇక సమీకృత ప్రభుత్వ కార్యాలయాలు 4.5 కోట్లని, ఇక మంత్రిలో నూతన వాటర్ ట్యాంకు 12 కోట్లు. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ 12 కోట్లై ఏదైతే పిల్లర్లలోనే మునిగిపోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కుల సంఘాల భవనకు 2 కోట్లట, 50 పడకల ఆసుపత్రికి 150 కోట్లట. మొత్తంగా 2 సంవత్సరాల్లో 1000 కోట్ల కేటాయింపులు చేసినా అని చెప్తా ఉన్నాడు. ఇలా ఏదేది వస్తా ఉన్నది 4.5 కోట్ల పని అవుతుంది కావచ్చు. అదే విధంగా మరి వాటర్ ట్యాంక్ నిర్మాణం మీకు సంబంధించిన ఫండ్ కాదు,
పోనీ కనీసం దాన్ని ఆచరణ కూడా తీసుకొస్తలేరు. కేంద్ర అమృత నిధుల్లో భాగంగా వచ్చినటువంటి ఆ ట్యాంకు 12 కోట్లు కూడా పనిచేస్తలేరు. మరి అదేవిధంగా ఏదైతే ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రికి రోడ్లు భవనాల గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతుల నిర్మాణానికి 150 కోట్లు. మరి ఇవేమన్నా పనులు పురోగతి అవుతుందో కాదో తెలియదు కానీ 1000 కోట్లని ఇక్కడ ఇచ్చి 1400 కోట్లకు పైగా నిధులకు సంబంధించిన లెక్కలేసిండు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇవాళ మంతని బైపాస్ రోడ్ ఎప్పుడు ఎత్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలి. మినీ కాళేశ్వరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి. ఇలాంటి ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి జనాలను ఏ విధంగా బురిడి కొట్టించిందో ఇవాళ 1000 కోట్ల నిధులు తెచ్చినా అని సొంత మంతని నియోజకవర్గ ప్రజలను బురిడి కొట్టిస్తా ఉన్నాడు దుద్దిల్ల శ్రీధర్. ప్రజలారా ఆలోచన చేయండి. ఇలా గోదావరి ఏదైతే మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల గోదావరి మీద వంతెన 125 కోట్లు కేటాయించినట్టు ఆ పనులు స్టార్ట్ అయినాయా, కనీసం అనుమతులు వచ్చినాయా? అనుమతులు రాకుండానే టెండర్లు ఎట్లా పూర్తి చేసిండు, కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టిండు, భూసేకరణ ఏమైనా కాలేదు. కాంట్రాక్టర్ పనులు అక్కడనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళకు భూసేకరణ చేసి ఇవ్వలేదు, అనుమతులు తెచ్చి ఇవ్వలేదు, పర్యావరణ అనుమతులు లేవు, అదేవిధంగా అటవీ అనుమతులు లేవు, దానిలో పనుల పురోగతి లేదు. కానీ దాని మీద రావాల్సిన కమిషన్లు మాత్రం ముట్టినాయి. అదేవిధంగా మంత్రిమండలం ఆరెంద మీద దామరకుంట వరకు మానేరు నది మీద మరి ఇక్కడ ఏదైతే వంతెన అన్నాడు 203 కోట్లు తెచ్చిన అన్నాడు. ఏది పని స్టార్ట్ అయిందా? వీటన్నిటికీ ఎన్నడూ పూర్తి చేస్తావు శ్రీధర్ బాబు చెప్పాలి. ఇంకా నువ్వు ఇచ్చిన హామీలు అనేకంగా ఉన్నాయి మంతనికి. మరి ఏదయ్యి నువ్వు మెడికల్ కాలేజ్ తెస్తా అన్నావు, ఏమైంది? ఇలా చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ఈ రోడ్డు డివైడర్ పనులు చూసుకున్నా, ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చూసుకున్నా కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులతోటి ప్రారంభమైన పనులు. 2.5 సంవత్సరాల నుంచి సాగదీస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు పూర్తిగాలే. 2.5 సంవత్సరాల నుంచి మంతని పెద్దపల్లి రోడ్డు పనులు పూర్తి చేయలేని అసమర్థ మంత్రివి నువ్వు కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కిషన్ రాపల్లి నుంచి భూపాల్పల్లికి మరి అక్కడ ఏదైతే అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి పుట్టా మధుకర్ గారు ప్రత్యేక చొరవతోటి ఇక్కడ మరి మంతని నుంచి అదేవిధంగా తాడిచెర్ల నుంచి భూపాలపల్లికి అత్యంత సమీపంలో వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళి అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి మరి అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు తీసుకొని వచ్చి మరి అక్కడ నుంచి రోడ్డు కోసం ఏదైతే పునాదులు వేసిండో అవి ఇప్పుడు ప్రజలకు ఫలాలు అందుతా ఉన్నాయి. కిషన్ రావుపల్లి నుంచి మరి ఇక్కడ భూపాలపల్లి సింగరేణి వనింగ్ లైన్ మైన్ వరకు ఆయన వేసిన పునాది ఇవాళ సాకారం కాబోతా ఉన్నది. మరి నువ్వు చేసిన పనులేవి శ్రీధర్ బాబు? కనీసం ఈ రోడ్ అన్నా పూర్తి చేయకపోతే, డివైడర్లన్నా పూర్తి చేయకపోతే, దీనిలో మాత్రం ఇక్కడ వంతెనకు 125 కోట్లని ఒక అబద్ధం, అదేవిధంగా ఆరెంజ్ వంతెనకు 203 కోట్లు అనేది ఒక అబద్ధం, అదేవిధంగా శ్రీపాద మార్కు 162 కోట్లు అనేది ఒక అబద్ధం, మినీ కాళేశ్వరానికి 571 కోట్లు అనేది ఒక అబద్ధం. ఇన్నిటితోటి ఇన్ని అబద్ధాలతోటి ఇంకా కూడా మంత్రి ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావు? దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. ఇలా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తా ఉన్నాడు కాబట్టి, కాటారం కేంద్రంలో నీ సొంత మండలానికి వస్తా ఉన్నాడు కాబట్టి ఈ పనులను ఏదైతే నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చినావో ఈ పనులను ఏ రోజు లోపల పూర్తి చేస్తావో ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్ చెప్పాల్సిందే. లేదంటే ప్రజలను మోసం చేసినా ఒప్పుకొని మీరు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.